గురువుగారు, మహాభారతంలో శిఖండి పాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటి? స్వేచ్ఛామరణాన్ని వరంగా పొందినటువంటి భీష్ముడిని శిఖండి ఎలా ఓడించగలిగాడు? భీష్ముడు కురువంశాన్ని నిలబెట్టడం కోసం తన తమ్ముడికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు. కాశీరాజు కూతురులైన అంబ, అంబిక, అంబాలిక ఈ ముగ్గురిని హస్తినాపురానికి తీసుకువచ్చి తన తమ్ముడికిచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. అంబ తాను అప్పటికే సాళ్వరాజును ప్రేమించాను అని భీష్ముడికి తెలియజేసింది. అంబను సాళ్వరాజు దగ్గరికి పంపించాడు భీష్ముడు. సాళ్వరాజు మాత్రం అంబను స్వీకరించటానికి ఇచ్చగించలేదు. ఒకసారి నువ్వు భీష్ముడితో వెళ్ళావు కనుక నేను నిన్ను పరిణయమాడను అని తేల్చి చెప్పాడు. అంబ తిరిగి వచ్చి భీష్ముడితో, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి, నువ్వే నన్ను వివాహం చేసుకోమని. భీష్ముడు, నేను బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను, అది సాధ్యం కాదని తెలియజేశాడు. అంబ కుపితురాలయ్యి భీష్ముడి గురువైన పరశురాముడి దగ్గరికి వెళ్ళింది. పరశురాముడు భీష్ముడితో యుద్ధం చేసి తన అశక్తతను తెలియజేశాడు. అంబకు వేరే మార్గం లేక శివుడి గురించి కఠోరమైన తపస్సు చేసింది. శివుడు, నీవే భీష్ముడి మరణానికి కారణమవుతావు అని వరం ఇచ్చాడు. అంబ తన దేహాన్ని వదిలేసి ద్రుపదరాజుకు కుమార్తెగా అవతరించింది. ద్రుపదుడు పుత్రుడి కోసం శివుడి గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు. అందుకే శివుణ్ణి ప్రశ్నించాడు, నేను పుత్రుడు కావాలి అంటే నువ్వు పుత్రికనిచ్చావేమిటి అన్నాడు. ఈ పుత్రికయే కొంతకాలానికి పుత్రుడుగా మారుతాడు, సందేహం వద్దు అని తెలియజేసి, ఎలాగూ శివుని యొక్క వరం ఉంది అని చెప్పి ఒక పుత్రుడిలాగానే అంబ రూపంలో ఉన్న ఆ కుమార్తెను పెంచాడు. హిరణ్యవర్మ కూతురినిచ్చి వివాహం కూడా చేశాడు. వివాహమైన మరుక్షణం విషయం తెలిసింది. హిరణ్యవర్మ యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ ద్రుపదరాజు కుమార్తె, నా వలననే నా తండ్రికి ఇన్ని కష్టాలు వస్తున్నాయని చెప్పి రాజ్యాన్ని వదిలి అడవి బాట పట్టింది. అడవిలో ఒక గంధర్వుడు ఆమె స్త్రీత్వాన్ని స్వీకరించి తన పురుషత్వాన్ని ఆమెకు అందజేశాడు. అలా శిఖండిగా అవతరించింది అంబ భీష్ముడి మీద ప్రతీకారం తీర్చుకోవటం కోసం. శిఖండి మహాయోధుడు, అద్భుతమైన విలువిద్యా ప్రావీణ్యుడు. భారత యుద్ధం ప్రారంభమైంది. 9 రోజులు భీష్ముడు రోజుకు 10,000 మంది చొప్పున పాండవ సైన్యాన్ని అంతం చేయటం ప్రారంభించాడు. ధర్మరాజుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. భీష్ముడి దగ్గరికి రాత్రిపూట ప్రవేశించాడు తమ్ములందరితో కలిసి. భీష్ముడు అన్నాడు, ఏం కావాలో కోరుకోండి, మీ తరఫున యుద్ధం చెయ్యమన్న ఒక్క ఆ కోరిక తప్ప. అనగానే, యథాయుధి జయేమత్వాం యథా రాజ్యం భృశం మమ మమ సైన్యస్య చ రక్షం తన్మే బ్రూహి పితామహ అని అడిగాడు. ఎలా యుద్ధంలో నీ మీద విజయాన్ని సాధించాలి, ఎలా రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి తెలియజేయమన్నాడు. నిజానికి అందరికీ అప్పటికే భీష్ముడు స్త్రీలతో యుద్ధం చెయ్యడు, స్త్రీ పురుషుడుగా మారిన వాడితోనూ యుద్ధం చెయ్యడు, స్త్రీ పేరు పెట్టుకున్న వాళ్ళతో యుద్ధం చెయ్యడు, స్త్రీ రూపంలో ఉన్న వాళ్ళతో యుద్ధం చెయ్యడు అన్న విషయం అందరికీ తెలుసు. అయినా ధర్మరాజు వచ్చి ఎందుకు అడిగాడు అంటే, నేను శిఖండితో యుద్ధాన్ని ప్రారంభించబోతున్నాను కాబట్టి అనుమతిని ఇవ్వమని అడగటం కోసం భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ప్రయత్నం చేస్తున్నాడు శిఖండి భీష్ముడి ముందరికి రావటం కోసం అంతకుముందు 9 రోజులు. కానీ దుర్యోధనునిలో సైన్యంలో ఉన్న వీరులంతా, కర్ణుడు, అశ్వత్థామ, ద్రోణుడు, వీళ్ళంతా శిఖండిని భీష్ముడి ముందరికి రానియటం లేదు. ఇలా ధర్మరాజు భీష్ముడికి ముందరే చెప్పి ఉండటం వల్ల భీష్ముడు తన ప్రయత్న లోపం లేకుండా దుర్యోధనుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం యథాశక్తి అద్భుతమైన యుద్ధం, 10 రోజుల యుద్ధం భీష్ముడే చేస్తాడు.
మిగతా 8 రోజుల్లో ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, శకుని వీళ్ళంతా సైన్యాధిపతిగా, ఆఖరిగా అశ్వత్థామ. ఇలా స్వేచ్ఛామరణాన్ని వరంగా పొందిన భీష్ముడు అర్జునుడు ఎప్పుడైతే శిఖండిని తన రథాన్ని నడిపించమంటూ ఆజ్ఞాపించి భీష్ముడి మీద యుద్ధానికి సన్నద్ధుడయ్యాడో అప్పుడు శిఖండి తన ముందరకి రాగానే అస్త్ర సన్యాసం చేశాడు. అప్పుడే అర్జునుడు శర పరంపరను కొనిపించి ఆయనను నేలకూల్చాడు. ఇలా శిఖండిని ముందర ఉంచుకొని అర్జునుడు ప్రయోగించిన బాణాల వల్ల భీష్ముడు పరాజితుడై అంపశయ్య మీద శయనించాల్సిన అగత్యం ఏర్పడింది. ఇదే శిఖండి యొక్క వృత్తాంతం. శిఖండి భీష్ముడిని పరాజయితుడి చేయటంలోనే ఆంతర్యం.